తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రీసెంట్ గా గోడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సక్సెస్ అయింది. రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఇక విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడని టాక్. గోడ్ సినిమా కోసం విజయ్ 250 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు అంతకు మించి వసూలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ న్యూస్ అయితే నడుస్తుంది. మరి విజయ్ తన తదుపరి సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో ఇప్పుడైతే వివరంగా తెలుసుకుందాం. గోడ్ సినిమా తర్వాత విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లో బిజీ కావాలనుకుంటున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించాడు విజయ్. ఈ సినిమా కోసం ఆయన భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కోలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతుంది. దళపతి విజయ్ 69 సినిమాపై అధికారిక ప్రకటన చేశారు. విజయ్కి ఇదే చివరి సినిమా. ఈ చిత్రాన్ని కన్నడ కేవిఎం ప్రొడక్షన్ హౌస్ అయితే నిర్మించనుంది. ఇదే తన చివరి చిత్రమని అధికారికంగా ప్రకటించారు కూడా విజయ్. అభిమానులకు ఈ సినిమా చాలా ప్రత్యేకం కాబట్టి ఈ నేపథ్యంలో విజయ్ తన గత చిత్రానికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. విజయ్ దళపతి తన 69వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అందరికీ షాక్ ఇచ్చే రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నాడట. 275 కోట్ల రూపాయల పారితోషికం అందుకోనున్నట్టు సమాచారం. ఇండియాలో ఇప్పటి వరకు ఏ నటుడు ఇంత భారీ రెమ్యునరేషన్ అందుకోలేదని అంటున్నారు. ఇటీవల భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల జాబితా విడుదలైంది. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలో దళపతి విజయ్ 2వ స్థానంలో ఉన్నాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నెంబర్ 1 స్థానంలో ఉండగా సల్మాన్ ఖాన్ 3వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారో చూడాలి. మరి ఏది ఏమైనా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి విజయ్ పైన. రీసెంట్ గా ఈ సినిమా పోస్టర్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా రాబోతుందని పోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారనేది త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.